ములుగు జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులందరికీ సకాలంలో చీరలను పంపిణీ చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు సారే చీరే ఇవ్వడం సాంప్రదాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకటి శ్రీహరి, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, అలాగే అదనపు కలెక్టర్ మహేందర్, జి సంపత్రావు, డిఆర్డి ఓపీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగిందని, పండుగ వాతావరణంలో చీరలను పంపిణీ చేయాలని సూచించారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అని, డిసెంబర్ 9న నాటికి పూర్తి స్థాయిలో చీరలను పంపిణీ చేయాలని ఆదేశించారు. వీడియో సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులందరికీ చీరలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. సిరిసిల్లాలో, కరీంనగర్లో ఎవరైతే నేతకారులు ఉన్నారో, మహిళా నేతకారులు, వాళ్ళతోనే ఇది చేయిస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు దాదాపు 75,000 చీరలు ఆల్రెడీ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ విడత కూడా వస్తుంది. అందరికీ ఇస్తాము. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 డిజైన్స్, 2 సైజు ఉంది. పెద్దవాళ్ళకు ఒకటి, చిన్న వాళ్ళకు ఒకటి. దాని ప్రకారంగా ఇస్తారు. దానిది ఇచ్చేటప్పుడు సీఎం గారు చెప్పారు, ఒకటి ఫేషియల్ రికగ్నిషన్ యాప్ తీసుకోండి, ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకోండి అని. ఆ సిస్టమ్ వచ్చే వరకు, వచ్చినప్పుడు మేము కూడా మీకు డిఆర్డిఎస్ తరపు నుంచి మీకు అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరు కూడా ఇన్ఫర్మేషన్ ని మంచిగా పాజిటివ్ గా అన్ని